పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మార్చి నారా లోకేష్ పెట్టాలని కొంతమంది అంటున్నారు. సో అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అది నారా లోకేష్ ఏం చేయలేడు, సరిగ్గా తెలుగు మాట్లాడనికే రాదు. అతనికి రాజకీయం గురించి ఏం తెలియదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు ఎంటుండి నడిపించిండు. అట్లని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఇప్పుడు ఇట్లా అదే ఒకవేళ తీసే ఆలోచన ఉంటే అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అంటే దానికి కారణం ఏంటంటారు? అట్లా అనడానికి కావాలని ఎవరన్నా వెనక్కి లాగడానికి చేస్తున్నారంటారా? నారా చంద్రబాబు నాయుడు అంటేనే కిందికి గుంజే ఫ్యామిలీ, అది వాళ్ళని కిందికి గుంజే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళంతే, వాళ్ళ పనే అంతా. నేను ఇప్పుడే కాదు, డిప్యూటీ సీఎంగా కాకముందు నుంచి గిటంగా పవన్ కళ్యాణ్కు సీఎం ఇస్తామన్నారు, తర్వాత డిప్యూటీ సీఎం అన్నారు. ఇవేవి ఇయ్యరు. ఒక ఆయన ప్రచారం చేసిండు కాబట్టి ఏదో ఒక 6 months 1 year వరకు ఉంచి ఎవరో ఒకరు కిందికి గుంజుతారని ఎప్పుడో మేము అనుకున్నాం, నా మనసు అనుకున్నాను. అంటే కొంతమంది నాయకులు ఏమంటారంటే ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఎవరుకుంటే వాళ్ళకి డిప్యూటీ సీఎం కదా, అట్లనే నారా లోకేష్కి కంపల్సరీగా ఇవ్వాలని కొంతమంది నాయకులు అంటున్నారు. తండ్రి సీఎం అయ్యిండు, తండ్రి సీఎం అయినప్పుడు కొడుకుకి ఎట్లా సపోర్ట్ ఉంటుంది. కానీ ఏ సపోర్ట్ లేకుండా చంద్రబాబు ఎంటుండి నడిపించిండు, జనాలను దగ్గరికి తీసుకొచ్చిండు కదా, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిండు కదా. అందుకోసమే అస్సలు లేదు, లోకేష్కి అర్హత అస్సలు లేదు. అర్హత లేకుండా అంత మెజార్టీ గెలిచాడు లోకేష్. డబ్బులు ఇచ్చి ఎవరైనా గెలుస్తారు. అక్కడ రాజకీయాలు మన తెలంగాణ రాజకీయాలు చాలా తేడా ఉంటాయి. జెన్యూన్ కానీ చెప్పను కానీ కష్టపడ్డాడు, ప్రజలకు దగ్గర అయ్యిండు. అందులోనూ అతని ఫీల్డ్కు, అతను సినిమా ఫీల్డ్ చేస్తాడు కదా, ఆ ఫీల్డ్ నుంచి ఇక్కడ వచ్చి రాజకీయాల్లోకి వచ్చిండు. ఇక్కడ సినిమాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఎట్లా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. డబ్బులు ఏం రావు, రాజకీయాల్లో డబ్బులు తీసుకోలేడు. డబ్బులు తీసుకోవాలి. నేను విన్న ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడ లేవు, ఉత్త రూమర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మీరు ప్రజల మద్దతుతో గెలిచారంటారు, కొంతమంది వర్మ మద్దతుతో గెలిచారంటారు. దాని మీద వర్మ సీట్ త్యాగం చేస్తాను కదా గెలిచాడు. అంత లేదు, అదంతా రూమర్స్ అట్లా క్రియేట్ చేసిండ్రు. అది ఏపీలో ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో పాలిటిక్స్లో చాలా హాట్ మన ఈ తెలంగాణ కంటే ఏపీ పాలిటిక్సే చాలా అది ఉంటుంది, వేడిగా ఉంటాయి. అక్కడ మన దగ్గర ఒక 10 జిల్లాల్లో